వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు మర్రి రాజశేఖర్ గారు, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, రైతు పక్షపాతి, పులి కడుపున పులే పుడుతుందని చెప్పి నిరూపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు, పులివెందుల పులిబిడ్డ పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, రైతాంగం కోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకు మద్దతు తెలపడానికి విచ్చేసినటువంటి రైతాంగ సోదరులకు, సోదరీమణులకు, పెద్దలందరూ కూడా పాదాభివందనాలు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉన్నాం. లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తూ ఉన్నాం. మొన్న ఒక సోదరుడు అడిగాడు, అన్నా వర్ధంతిలో జయంతులు చేస్తుంటాడు, రాష్ట్రానికి నీళ్లు లేని గ్రామాలు అందిస్తానంటా ఉన్నాడు, వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామంటా ఉన్నాడు, ఆయన చెప్పిన మాటలు ఏమీ అర్థం కావట్లేదన్నా అని చెప్పాను అన్నాడు. వెంటనే నేను అందరూ ఎందుకు అసలు లోకేష్ని పప్పు 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 అంటున్నారు, ఒకసారి దీర్ఘంగా ఆయన ఫోటో చూద్దాం, దగ్గర నుంచి చూసిన తర్వాత ఏమైనా మార్పు కనిపిస్తుందని చెప్పి ఫోటో తీసి చూశాను. తీసి చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి ఉంటాడు. ఐరన్ లెగ్ శాస్త్రికి నారా లోకేష్కి ఏమీ పెద్ద తేడా లేదు. ఐరన్ లెగ్ శాస్త్రి పంచ కట్టుకుంటాడు, ఈయన ప్యాంట్ వేసుకుంటాడు, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని చెప్పి అర్థమైంది. ఈరోజు లోకేష్ని మహానాయకుల్లా మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ ఏదో గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. మనం పప్పు అంటే అది తప్పు అంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఒప్పని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది, దాన్ని ఒప్పుకోవడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి నీ పుత్రరత్నాన్ని చిన్నప్పుడు చూసేవాళ్ళం సినిమాల్లో, పరమానంద శిష్యులు ఉండేవారు. అటువంటి పరమానంద శిష్యుడు కొడుకుని, మరో పులికేసి రాజుని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి చూడొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా కోరుతా ఉన్నా. నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బరువు తగ్గడం కోసం దీక్షలు చేస్తూ ఉన్నారంట. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ నాయకుడిని చూడండి, బరువు తగ్గాల్సింది మీ నాయకుడు, మా నాయకుడు, మీ నాయకుడు లోకేష్ని చూస్తే తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 6 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాల కోసం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం, ప్రజలు పడుతున్నటువంటి బాధల కోసం అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, ప్రజల పక్షాన దీక్షలు చేస్తూ ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక సోదరులను అడుగుతా ఉన్నా, నేను చిన్నప్పుడు చూసేవాడిని, స్టువర్ట్పురం దొంగలని చెప్పి ఉండేవారు. అది పక్కనే ప్రకాశం జిల్లాలో ఉందంట స్టువర్ట్పురం. చాలా కథలు విన్నాను. నల్లటి రంగు రాసుకొని, ఒళ్ళంతా నూనె రాసుకొని దొంగతనాలు చేసేవారని చెప్పి చెప్తుండేవారు. తర్వాత తెలిసింది స్టువర్ట్పురం పాతబడిపోయింది, కొత్తగా అమరావతి దొంగలు వచ్చారు. అమరావతి దొంగలు వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని, పెద్ద పెద్ద కార్లు వేసుకొని బహిరంగంగా ఈరోజు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. అది అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. మొన్న అసెంబ్లీలో నాయకుడు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి అచ్చెన్నాయుడు లేచాడు. ఆయన స్థాయి గురించి మాట్లాడాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అసెంబ్లీలో ఉన్నటువంటి 104 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి
వచ్చినటువంటి మెజారిటీ 5,50,000. మీ 104 మంది మీ ముఖ్యమంత్రితో కలుపుకొని 5,50,000 ఓట్ల మెజారిటీ వస్తే కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంటు పోటీ చేస్తే 5,70,000 ఓట్ల మెజారిటీ. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజన్నా అంత మెజారిటీని చూసావా విన్నావా అని అడుగుతా ఉన్నా. పక్కన ఉన్నటువంటి మా మంత్రి, మా విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన గురించి పక్కన ఉన్నటువంటి మంత్రులు అంటూ ఉన్నారు, ఆయన కడప ఇన్ఛార్జ్ మంత్రి, వచ్చేసారి ఎన్నికల్లో పులివెందుల నుంచి మీరు పోటీ చేయండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి మంత్రులు సలహా ఇచ్చారట. మొన్న అందుకనే విశాఖపట్నంలో ఒక బహిరంగ సభ అయితే చెప్పాను, మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. గంటా శ్రీనివాసరావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందుల నుంచి పోటీ చేయి. పులివెందుల్లో పోటీ చేస్తే మా పులికి నువ్వు ఆహారం అయిపోతావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రైతాంగం కోసం చేస్తున్నటువంటి దీక్ష, రైతుల బాధల కోసం చేస్తున్నటువంటి దీక్ష, ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరువులు ఫ్రీగా ఇస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి కరువులు ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం బాధపడతా ఉన్నారు. మరో 500 రోజులు ఓపిక పట్టండి. రోజులు గడుస్తున్న కొద్దీ మనం అధికారానికి దగ్గరవుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం అవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి, ప్రతి ఒక్క నాయకుడికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.